వెల్కమ్ టు ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆయిల్ ఇండియా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. డీటెయిల్స్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఒకవేళ మీరు చదవాలనుకుంటే, అండ్ లేదా మీరు గూగుల్ కన్నా వెళ్ళి ఆయిల్ ఇండియా రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషెస్ నౌ అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు ఫ్రెషెస్ నౌ వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేయడం మర్చిపోకండి, బికాస్ టెలిగ్రామ్ యాప్ ద్వారా మీకు ఫ్రెషెస్ నౌ ఛానల్ నుంచి మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది వస్తాయి. యాప్ కనుక ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్. సో ఇది ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ విత్ అ పాన్ ఇండియా ప్రెజెన్స్ అండ్ ఆల్సో ఇది గ్లోబల్ ఫుట్ ప్రింట్కి ప్రకారంగా రన్ అవుతుంది. సో ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ నుంచి మనకి అవైలబుల్గా ఉన్న వేకెన్సీస్ డీటెయిల్స్ చూద్దాం. సో ఫస్ట్ గ్రేడ్ 3 పోస్ట్కి పే స్కేల్ 26,600 నుంచి 90,000 వరకు పే స్కేల్ అనేది ఫస్ట్ మెన్షన్ చేశారు. సో పోస్ట్ కోడ్ ఇక్కడ పెట్టారు జేఏసీ అనేసి, అండ్ పోస్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్. ఈ పొజిషన్కి మీరు 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ కానీ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కానీ మీరు పాస్ అయి ఉండాలి. అండ్ ఆల్సో దాంతోపాటు మీకు అట్లీస్ట్ 40% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అండ్ ఆల్సో పాస్ డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, దాంతో మీకు 6 months ఆఫ్ డ్యూరేషన్ కోర్స్ మీరు పాస్ అవ్వాలి. అండ్ మీకు కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది కంపల్సరీ రావాలి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 120. ఈ 120 వేకెన్సీస్ మళ్ళీ కేటగిరీ వైజ్ డివిజన్ చేశారు. ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 14, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 32, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 12, యూఆర్ కేటగిరీకి 54 వేకెన్సీస్ అనేసి ఇచ్చారు. ఈ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కాకుండా మీరు బీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్కి ప్రకారంగా అప్లికబుల్ ఉంటుంది. అండ్ అబౌవ్ పోస్ట్ మీరు ఈ పర్టికులర్ డివిజన్కి ప్రకారంగా ఎలిజిబిలిటీని తీసుకుంటున్నారు. అండ్ రిజర్వేషన్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ డీటెయిల్స్ ఇక్కడ మీకు మెన్షన్ చేశారు. నెక్స్ట్ కేటగిరీ వైజ్ మీకు ఏజ్ లిమిట్, జనరల్ కేటగిరీకి ఎవరైతే 18 to 30 ఉన్నారో యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 18 to 35 అండ్ ఓబీసీ వాళ్ళకి 18 to 33 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అండ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్కి ప్రకారంగా అప్లికబుల్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ మెన్షన్ ఇన్ అడ్మిట్ కార్డ్ ఆర్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ మార్క్ షీట్ ఆఫ్ యువర్ 10th స్టాండర్డ్, దానికి ప్రకారంగా ఏజ్ క్యాలిక్యులేషన్ చేయబడుతుంది. ద లిస్టెడ్ 1, లిస్టెడ్ 2 అండ్ లిస్టెడ్ 3 కేటగిరీ ఆఫ్ వర్క్ కాంట్రాక్ట్ లేబర్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీస్ కి ప్రకారంగా కాంట్రాక్ట్ లేబర్స్ త్రూ కాంట్రాక్టర్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ప్రకారంగా మీకు అప్లికబుల్ అవుతుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ 25th of July 2019 ద్వారా మీకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో క్యాండిడేట్స్ మీరు ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీరు ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేసిన తర్వాత మీరు ఈ పోస్ట్కి అప్లై చేయాలి. సో క్యాండిడేట్స్ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని ఫస్ట్ అండ్ దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు రెలవెంట్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్లో మీరు అటాచ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీ వేకెన్సీ ప్రకారంగా ఆర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి ప్రకారంగా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. రిలాక్సేషన్స్ ఇన్ ఏజ్ మీకు రెస్పెక్టివ్ కేటగిరీస్కి అప్లికబుల్ ఆల్రెడీ మెన్షన్. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎవరైతే క్యాండిడేట్స్ ఫుల్ఫిల్ చేస్తారో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాన్ అంతా వాళ్ళని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి పిలువబడతారు. సో ఆఫ్టర్ దాట్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% ఆఫ్ మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ బెంచ్ మార్క్ డిసబిలిటీ వాళ్ళకి 50% ఆఫ్ మార్క్స్. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీకు ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిక్లరేషన్ కంప్లీషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తర్వాత మీకు నెక్స్ట్ సిబిటీకి పిలుస్తారు. సో ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాతే సిబిటీ జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ఆఫ్ సిబిటీ టెస్ట్ మీకు ఈ ప్రకారంగా ఉంటుంది, లైక్ విచ్ ఇస్ 3 sectionsలో ఉంటుంది. అండ్ 3 sections వచ్చేసి ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ ఆన్ క్వశ్చన్స్ ఆన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్, రీజనింగ్, అథమెటిక్, న్యూమరికల్ అండ్ మెంటల్ అబిలిటీ, అండ్ నెక్స్ట్ రెలవెంట్ టెక్నికల్ నాలెడ్జ్ ఇన్ కరికులం డిపెండింగ్ ఆన్ ద పోస్ట్. సో సిబిటీ ప్రకారంగా క్యాండిడేట్స్ని ఫాలోయింగ్ పారామీటర్స్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్ లేదా అవేర్నెస్ అండ్ క్వశ్చన్స్ ఆన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్కి 20% ఆఫ్ మార్క్స్, రీజనింగ్, అథమెటిక్, న్యూమరికల్ అబిలిటీకి
20% ఆఫ్ మార్క్స్, థర్డ్ సెక్షన్కి 60%. సో టోటల్ CBT 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. అండ్ దీంట్లో మీకు ఎట్లాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. ఇది మీకు బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ అండ్ అసమీస్లో అన్నా కానీ ఎగ్జామ్ని తీసుకోవచ్చు. అండ్ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీకు 2 అవర్స్కి ఉంటుంది. ఈ టెస్ట్ మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే MCQs ఉంటుంది. అండ్ ఆల్సో దీంట్లో మీకు రిక్వైర్డ్ స్కిల్స్ టెస్టింగ్ కూడా ఉంటుంది. లైక్ MS Word, MS Excel, PowerPoint బేసిస్ మీద కూడా స్కిల్ టెస్టింగ్ అనేది ఉంటుంది. సో ఇన్ అడిషన్ డ్యూరేషన్ ఆఫ్ దిస్ మీకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ కనుక ఉంటే దానికి రిక్వైర్డ్ కన్వీనియన్స్ అనేసి ఇచ్చారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ సెలెక్షన్ మీకు CBT మార్క్స్కి ప్రకారంగా తీస్తారు. అండ్ మీకు ఈ సెక్షన్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో దాన్ని బట్టి కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ఫైనల్ సెలెక్షన్ మీకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ బేసిస్ కింద ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది బేసింగ్ ఆన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికేట్స్ ఆర్ టెస్టిమోనియల్ వెరిఫికేషన్స్. క్యాండిడేట్స్ మీరు కంపల్సరీ ఏదైతే డాక్యుమెంట్స్ ఆర్ ఏదైతే మీరు గ్రాడ్యుయేట్ అయి ఉంటారో అన్ని మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. అండ్ ఆల్సో మీరు రిక్వైర్డ్ కాపీస్ ఆర్ రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అప్పుడు మీరు తీసుకువెళ్ళాలి. సో అది ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ వరకు మీరు తీసుకువెళ్ళాలి. అండ్ కంపల్సరీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ లిస్ట్ అంతా మీరు క్రూషియల్ డేట్స్ వచ్చేసి 15th of August 2021కి మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు రెడీ చేసుకోవాలి ఫర్ యువర్ సబ్మిషన్స్. సో మీకు వచ్చేసి మార్క్ షీట్స్, ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్, కాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ అండ్ అసెట్స్, డిసేబిలిటీ, వ్యాలిడ్ డిశ్చార్జ్, సర్టిఫికేట్ ఫర్ బుక్ సర్వీస్ అండ్ రిలీజ్ సర్టిఫికేట్, అండ్ ఫోటో కాపీస్, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఫిట్నెస్. సో అపాయింట్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ క్యాండిడేట్స్ మీరు మెడికలీ ఫిట్ అయి ఉండాలి అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. నెక్స్ట్ మీకు రెలవెంట్గా జనరల్ ఇన్స్ట్రక్షన్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎవరైతే మీరు CBT తీసుకోవడానికి వెళ్తున్నారో మీరు ఫస్ట్ ఈ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని చదవండి. సో కోవిడ్ పాండమిక్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నారు. అండ్ క్యాండిడేట్స్ మీరు అడ్వైజ్ స్ట్రిక్ట్లీ అబైడ్ బై ద రూల్స్ అండ్ ఆల్సో డైరెక్టివ్స్ ఏదైతే ఆర్గనైజేషన్ ఇస్తారో ఆ గైడ్లైన్స్కి ప్రకారంగానే మీరు ఫాలో అవ్వాలి. అండ్ ఆల్సో ఫస్ట్ మీరు అప్లై చేసే ముందు నోటిఫికేషన్ని మీరు కేర్ఫుల్గా చదవండి. క్యాండిడేట్స్ మీరు ఫుల్గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రిగార్డింగ్ యువర్ క్వాలిఫికేషన్, ఏజ్, కాస్ట్ అండ్ ఆల్సో ద కేటగిరీ డివిజన్. వ్యాలిడ్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రెజెంట్ చేయాలి. అండ్ క్లెయిమింగ్ ఆఫ్ the benefit of OBC non-creamy layer మీకు relevant caste certificate or the latest caste certificate issued by the government మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో డిసేబిలిటీ క్యాండిడేట్స్కి 40% డిసేబిలిటీ లేకపోతే మోర్ ఉంటేనే క్యాండిడేట్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు హోల్గా ఎక్స్క్లూజివ్గా ఇన్ఫర్మేషన్ ఫర్ హిస్ హర్ ఆన్లైన్ అప్లికేషన్ మీకు డీటెయిల్స్ అంతా మీకు ఫస్ట్ ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎట్లాంటి చేంజెస్ చేసే ఛాన్స్ లేదు. ఆల్రెడీ వర్కింగ్ అయితే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ క్యాండిడేట్స్ మీరు మీ ఓన్ అరేంజ్మెంట్స్ చేయాలి ఫర్ యువర్ లాడ్జింగ్ ఆర్ నెక్స్ట్ మీ ఓన్ అకామిడేషన్ అనేది ఆ ఛార్జెస్ మీరు తీసుకోవాలి. ఆర్గనైజేషన్ ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. మీ సెలెక్షన్ ఆఫ్ ద ప్రాసెస్ ఆర్ మీ సెలెక్షన్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోనే దొరుకుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన క్రూషియల్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 15th of August 2021. అండ్ ఈ క్రూషియల్ కట్ ఆఫ్ డేట్, ఏజ్, క్వాలిఫికేషన్ ఎక్సెట్రా ఇది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్. ఎలా అప్లై చేయాలి? సో ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. మీరు ఫస్ట్ అఫీషియల్కి వెబ్సైట్కి వెళ్ళి కెరియర్ సెక్షన్లో మీరు మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రమ్ 1st of July 2021 నుంచి 15th of August 2021 వరకు. సో నెక్స్ట్ ఈజ్ ద క్యాండిడేట్స్ మీరు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే హౌ టు అప్లై ఇన్స్ట్రక్షన్స్ కూడా అక్కడ మెన్షన్ చేశారు. అది కేర్ఫుల్గా చదవండి. మీకు మీ యునీక్ యూజర్ ఐడి అండ్ యూజర్ నేమ్, అప్లికెంట్ ఐడి ఇవన్నీ డీటెయిల్స్ యూనిక్గా ఈచ్ క్యాండిడేట్కి జనరేట్ అవుతుంది. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ కాబట్టి మీరు కేర్ఫుల్గా ఉంచుకోవాలి ఫర్ ఫర్దర్ రెఫరెన్సెస్. మీ డాక్యుమెంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సబ్మిషన్ బికాస్ ఏదైతే డాక్యుమెంట్స్ మీరు అప్లికేషన్ ఫామ్తో అటెస్ట్ చేస్తారో అయ్యే డాక్యుమెంట్స్ మీరు నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ కనుక ఉంటే సేమ్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు అక్కడ తీసుకువెళ్ళాలి. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి 200. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్ అలాంగ్ విత్ GST అండ్ పేమెంట్ ఆఫ్ గేట్వే ఆఫ్ బ్యాంకింగ్ ఛార్జెస్ అనేది కూడా అప్లికబుల్. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్ అనేది నాన్ రిఫండబుల్. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్ అనేది ఏదైతే మీకు అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేశారో దాని ప్రకారంగానే మీరు పే చేయాలి.
చేయాలి. పేమెంట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ అనేది ఇచ్చిన పేమెంట్ లింక్ ద్వారానే మీరు పే చేయాలి అండ్ ఇట్ ఈస్ నాన్ రిఫండెడ్. అండ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ మీకు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ కింద మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అండ్ ఫర్దర్ అనౌన్స్మెంట్స్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ కానీ లేకపోతే డీటెయిల్స్ ఆఫ్ ది అప్డేట్స్ కానీ ఏమైనా ఉంటే మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది. సో ఎట్లాంటి వేరే వెబ్సైట్స్లో మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్కి రావు. సో ఏం చేంజెస్ ఉన్నా కానీ ఏమి అప్డేట్స్ ఉన్నా కానీ మీరు ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో క్రాస్ చెక్ చేసుకోండి. ఇక ఏమైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.